నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్. భారత్ కార్స్ మదనపల్లి అండి. అదే మీకు చెప్పినా కదా నిన్న ఒక వీడియో పెట్టినాము మనం బ్రీజా అనేది. అంటే డైలీ అప్డేట్స్ ఇస్తానని చెప్పి ఖచ్చితంగా మీకు చెప్పినాను. అండ్ మేము అప్డేట్ అనేది ఇవ్వాలండి. ఎందుకంటే చాలా మంది మన కోసం అంటే మన వీడియో కోసం కాసుకొని ఉంటారనమాట. అంటే కాసుకొని అంటే మరీ అంటే కొన్నేళ్ళు అట్లా కాదు. మనం పెట్టే వీడియో ఖచ్చితంగా చూస్తారు చాలా మంది. ఎందుకంటే మన బండి క్వాలిటీ ఎట్లుంటుంది ఏమనేది కూడా చాలా మంది గమనిస్తారు. దానికోసమైనా అదే వాళ్ళు చూసే వాళ్ళ కోసం అది వాచ్ చేయడానికైనా కూడా మనం వీడియో అనేది ఖచ్చితంగా పెట్టాలా. అండ్ మా సబ్స్క్రైబర్స్ కోసం అయితే కూడా నేను ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. ఇంక నుంచి కంటిన్యూ డైలీ చెప్పినా కదా! డైలీ కంటిన్యూ పెడతాను వీడియో. నా అంటే నాకు వీలైనంత వరకు నేను మంచి వీడియోలు పెడతాను. అంటే మీకు కూడా నా వీడియోలు నచ్చుతాయని చెప్పి నేను ఆశిస్తాను. ఎందుకంటే నా నా వంతు నేను చానా అయితే నేను కష్టపడతానండి. మంచి బండి పెట్టాలా, మంచి బండి నేను కస్టమర్‌కి నేను చెప్పినట్లు అంటే ఏమంటే ప్రతిరోజు అంటే మనం మంచి మంచి బండ్లు పెడతాన్నాము. అండ్ ఈరోజు చూసుకున్నట్లయితే ఒక మంచి బండితో వచ్చినానండి. అంటే ప్రీమియం బండి. అంటే క్లాస్ బండి అనుకోవచ్చు, ప్రీమియం బండి అనుకోవచ్చు, కాస్ట్‌లీ బండి అనుకోవచ్చు. మీరేమనుకుంటే అది. కానీ ఆ రేట్ కంటే మీరు కాస్ట్‌లీ అనుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ రేట్ కూడా దాని రేట్ అయితే గన ఒక 85,00,000 సారీ 80-85,00,000 ఉంది దాని రేట్ ప్రెజెంట్ కొత్త బండి రేటు. అంటే ఇది 2013 మోడల్. ఆ బండి అనుకుంటున్నారా? ఓకే. రైట్. రండి మీరు. బండి చూడండి. బండి చూసుకుంటే ఆడి అండి. ఆడి ఏ6 బండి అదే చెప్పింది అప్పుడు నేను ప్రీమియం వెహికల్ అని చెప్పి. ఎందుకంటే బండి కూడా అంటే మంచి వెహికల్ అండి. ఎందుకంటే దానికేమంటే చాలా మంది ఎట్లా ఫీల్ అయితారంటే ఇది చిన్న బండి అయితే కాదు. చాలా పొడుగు బండి అన్నమాట. పెద్ద బండి. ఎందుకంటే మీకు బ్యానెటే చూడండి ఎంత పొడుగుందో. అండ్ వెనకాల డిక్కీ కూడా సేమ్ ఉంటుందన్నమాట. ఈ ముందర ఈ బ్యానెట్ సెక్షన్ అనేది ఎంతుందో వెనకాల డిక్కీ సెక్షన్ కూడా అంతే పెద్దదుంటుంది. అంటే బూట్ స్పేస్ కూడా చానా పెద్దదుంటుందన్నమాట. ఇంకా బండి పరంగా మాట్లాడుకుంటే ఆడి ఏ6 అండి. ఏ6 అండ్ టాప్ ఎండ్ వేరియంట్ బండి అయితే చానా అంటే చానా క్లాస్‌గుంటుంది. అండ్ లోపల ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకు ఆసమ్‌గా ఉంటాయి ఫీచర్స్ అన్నీ. ఇంకా ఎయిర్ బ్యాగ్స్ విషయానికొస్తే ఎయిర్ బ్యాగ్స్ కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది వస్తాయి. అండ్ ప్రతిదీ అంటే సేఫ్టీ పరంగా గాని, మనకు జర్నీ పరంగా గాని, ఇట్లా బండ్లయితే ఇంక దాంట్లో అయితే మనం ఆలోచించే పనే ఉండదండి. దీంట్లో ఎంత సేపు ఎక్కడికి పోయినా కూడా మనకు అలసట అనేది ఉండదు. కానీ ఎందుకంటే లక్షలు పెడతన్నాం గదా! అందుకని కంపెనీ వాడు గూడా దానికి తగ్గట్టు సుఖం అనేది ఇస్తాడన్నమాట బండిలో. మనం ఎన్ని లక్షలు పెడతామో అంత సుఖం అనుభవిస్తామన్నమాట బండిలో. ఇంగా బండి మోడల్ పరంగా ఎత్తుకుంటే మోడల్ చూసుకున్నట్టయితే మనకు 2013 మోడల్ అండి. 13 మోడల్ డీజిల్ వేరియంట్ అంటే బ్లాక్ కలర్ మంచి కలర్. ఎందుకంటే ఈరోజు కాంబినేషన్ కూడా బాగుంది కదా! నా షర్ట్ బ్లాక్ కలర్, బండి బ్లాక్ కలర్. అంటే కాంబినేషన్ బాగా కుదిరింది కాబట్టి బండి అనేది నేను ఎత్తుకొని వచ్చినాను. అంటే బండి కూడా మార్నింగే వచ్చింది కాబట్టి మార్నింగ్ అంటే మొన్న ఒక షార్ట్ వీడియో అనేది పెట్టినాను నేను. అప్పటి నుంచి బండి లేదు పెడదామంటే ఈ రోజే వచ్చింది. అందుకని బండి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ టైర్ విషయానికొస్తే టైర్ చూసుకోండి 4 స్టీల్ టైర్‌లున్నాయి. అంటే ఇంత మంచి బండికి టైర్‌లయితే తక్కువుండవండి. టైర్లు చూసుకోండి. టైర్లు కూడా బాగున్నాయి టైర్‌లయితే దీనికి. ఇంగ ఇన్స్యూరెన్స్ విషయానికొస్తే ఇన్స్యూరెన్స్ గూడా ఫుల్ ఇన్స్యూరెన్స్ ఉంది. ఈ బండికైతే మీరు ఇది లేదు, అది లేదని ఖచ్చితంగా అడిగే అవసరం అయితే ఉండదు. ఎందుకంటే మంచి బండ్లు ఎవడైనా గూడా మంచిగానే మెయింటెనెన్స్ చేస్తాడు. ఎందుకంటే 1,00,000, 2,00,000 బండ్లయితే కావన్నమాట. అంటే 2013 మోడల్ అప్పుడు ఆ ఇయర్‌లోనే ఈ బండి దాదాపు 47,00,000 అండి బండి అప్పటి ప్రైజు. ఎందుకంటే ఇంగో విషయం ఏమంటే ఈ బండి హర్యానా రిజిస్ట్రేషన్ అండి. హర్యానా రిజిస్ట్రేషన్ ప్రెజెంట్ మా ఫ్రెండ్‌దే మదనపల్లిలో మా ఫ్రెండ్‌దే బండిది. తనొచ్చి అక్కడ హర్యానాలోనే రిజిస్టర్ చేసుకున్నాడనమాట. తన పేరు మీదే ఉంది బండి. కానీ హర్యానా రిజిస్ట్రేషన్ మీద ఉంది. ఇంకో విషయం ఏమంటే మీకు కావాలంటే ఎవరికైనా కావాలంటే దయచేసి మీకు కూడా హర్యానా రిజిస్ట్రేషన్ అనేది చేసిస్తాననమాట. అంటే మీ పేరు మీద హర్యానాలో చేసుకోవచ్చు. అదైతే ఖర్చు మనకు తక్కువొస్తుందనమాట. లేదు మనం ఏపీకి చేసుకుంటామంటే ఏపీలో చేసుకోవాలంటే మనకు అప్పుడు అంటే మామూలుగా కామన్ జరిగేది చెప్తాను ఆర్‌టీఓ ఆఫీస్‌లో. మనకప్పుడు దాంట్లో ఇన్వాయిస్ అమౌంట్ ఏదుందో దానికి మనకు 12% అనేది టాక్స్ ఏస్తారనమాట. అంటే 1,12,000 దాని ప్రకారం మనం ఎత్తుకుంటే అప్పట్లో మనకు 40 ఉందో, 45 ఉందో దాని ప్రకారం ఉంటుందన్నమాట టాక్స్ కూడా. అందుకని అట్లంటే మీకు చానా అయితుంది. లేదు మనం హర్యానాలోనే మన పేరు మీద పెట్టుకుంటామంటే కూడా ఓకే. అది కూడా చేసి ఇస్తామన్నమాట. ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా అట్లే చేసుకున్నాడు. తనకు చెప్పి ఏదో మీకు హెల్ప్ అనేది నేను చేసిస్తాను ఖచ్చితంగా. ఇంక బండి పరంగా చూస్తే మీకు బండి ఎక్కడ గాని బ్రష్ టచ్ అప్ కూడా అయ్యుండదండి. బండి కామన్‌గా అయితే ఏదైనా చిన్న టచ్ అప్‌లు అయ్యుంటాయి. కానీ ఇది చిన్న బ్రష్ టచ్ అప్ కూడా కాలేదు. ఐ మీన్ ఏమంటే అది హర్యానాలో మా ఫ్రెండ్ గూడా అంటే వేరే వీఐపీ దగ్గర తెచ్చుకున్నాడన్నమాట బండి. బండయితే అంటే చెప్తానా అదే ఈ బండి గురించి మనం పెద్ద గొప్పగా చెప్పే అవసరం లేదు. గొప్ప బండి గొప్పగా చెప్పే అదే చెప్తాను గదా! ఇంక బండి పరంగా మనం మాట్లాడుకుందాం. బండి చూపిస్తాను. బండి గురించి చూపిస్తాను. అండ్ లోపల ఫీచర్స్ కూడా చూపిస్తాను. చెప్పాలంటే నాకు కూడా చాలా ఫీచర్స్ తెలీదండి. ఎందుకంటే వాస్తవం చెప్తాం. ఎందుకంటే ప్రతి బండి గురించి నేను చాలా సార్లు చెప్పిన బండి గురించి కూడా ప్రతి ఒక్కరికైతే ఖచ్చితంగా తెలీదండి. ఎందుకంటే బండి 1,00,000 బండ్లున్నాయి. దానికి ప్రతి బండి గురించి తెలుసుకోవాలంటే కూడా ఎవరికి కాదు. ఎందుకంటే దాంట్లో అనుభవం ఉండాలా. అండ్ దానికి వాడేవాడికైతే తెలుస్తుంది. మనకు కూడా చెప్తాను గదా! మనకు ఏదో తెలిసింది కాబట్టి మనం చెప్తాం. కానీ తెలియనిదైతే మనం కూడా చెప్పలేము. ఇంక బండి విషయానికొస్తే బండి చూపిస్తాను రండి మీకు.
లోపల ఇంటీరియర్ కానీ. అవుట్ సైడ్ అయితే చూసుకోండి మీరు, అవుట్ సైడ్ చూసుకోవచ్చు. ఎక్కడ కానీ మీకు బ్రష్ టచ్ అప్ అనేది ఖచ్చితంగా ఉండదండి. అదే బండి కూడా చూసుకోండి, మీకు దాదాపు పొడవు అనేది మీకు డైమెన్షన్ ప్రకారం ఎత్తుకుంటే ఇది దాదాపు 15 అడుగులు ఉంటుందండి. ఖచ్చితంగా 15 ఫీట్ ఉంటుంది బండి అయితే గన. ఎందుకంటే అది చాలా లెంతీ. చిన్న చిన్న బండ్లయితే 9 ఫీట్, 10 ఫీట్, 11 ఫీట్ వస్తే ఆడికి ఎక్కువ. ఇది 15 ఫీట్ ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు మీరే. నేను నిలబడిన కాడ నుంచి బండి చూడండి. ఒక్కసారి చూడండి, మీరు గమనించండి ఎంత పొడుగుందో. ఓకేనా? ఇంగా లోపల మీకు ఇంటీరియర్ అనేది చూపిస్తాను రండి. రైట్. ఇంగా ఇంటీరియర్ విషయానికొస్తే మీరు ఇంటీరియర్ గమనించొచ్చు. అంటే బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మనం మళ్ళీ పోదాము. ఇంగా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ చూడండి మీరు. ఏసీ అంటే ఏసీ వెంట్స్‌కి దీని స్పెషాలిటీ ఏమంటే ఏసీ వెంట్స్‌కి మనకు ఒక్కొక్క సైడ్ అనేది ఒక్కొక్క అడ్జస్ట్‌మెంట్ ఇచ్చినాడండి. కామన్‌గా ఉండదట్లా. మనం ఫ్రంట్ సైడ్ మనం పెట్టుకున్నామంటే మనము ప్రతిదీ అంటే ప్రతి ఏసీ వెంట్‌కి అనేది అక్కడే వస్తుందన్నమాట. ఇది అట్లా కాదండి. మనము రైట్ సైడ్ ఉండేవాళ్ళు రైట్ సైడ్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఉండేవాళ్ళు లెఫ్ట్ సైడ్ అనేది అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. చూడండి ఈ ఏసీ వెంట్‌కైతే ఇది వర్క్ చేస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా గమనిస్తే ఇక్కడ కూడా ఏసీ వెంట్ అనేది ఉందన్నమాట. ఇంగా సీట్ల విషయానికొస్తే సీట్లు చూసుకోండి. సీట్లు లగ్జరీగా ఉంటాయండి. చాలా లగ్జరీగా ఉంటాయి. అండ్ ఇంకో విషయం మీరు చూడండి కావాలంటే ఇది కూడా చూసుకోండి. ఎందుకంటే మనం ఏదైనా ట్రావెలింగ్ అప్పుడు మనకేదైనా పెట్టుకోవాలంటే ఏదైనా అవసరానికైతే ఇది ఉంటుందన్నమాట. చూసుకున్నారు కదా! ఇక్కడ ఏదైనా మనం గ్లాస్ ఆర్ బాటిల్ ఏదైనా పెట్టుకోవాలంటే అంటే మనకేదైనా ఇక్కడ హ్యాండిల్ చేయాలంటే అదే పెట్టుకోవడానికి వీలుగా ఇది చేసినారన్నమాట. ఒక్కసారి చూడండి మీరు. ఏదైనా మనం క్యారీ చేసుకున్నా లేకపోతే ఏదైనా ఫుడ్ పెట్టుకోవాలన్నా ఏదైనా మనము ఏదైనా బట్ ఇక్కడ ఇద్దరు కూర్చొని ఫ్రీగా మనం బండి ఏదైనా పెట్టుకొని తినడానికో, ఏదైనా తాగడానికో మంచిగుంటుందని కాబట్టి ఇది ఇచ్చినాడన్నమాట. అండ్ ఇంకో విషయం ఏమంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా ఏదో షాకెట్ ఉంది. కానీ దీని గురించి అయితే మనకు పెద్దగా తెలీదు కాబట్టి నేనే చెప్పడం లేదు. బట్ పవర్ షాకెట్స్ అనేది ఈడున్నాయి. అండ్ ఈ సీట్స్ చూసుకోండి. సీట్స్ కూడా చూసుకుంటే మీకు అడ్జస్ట్‌మెంట్ అనేది ఇక్కడ ఇచ్చినాడన్నమాట. ఈడ మనం ప్రెస్ చేసుకొని ఈ సీట్ కావాలంటే మనం ఫ్రంట్‌కి చేయొచ్చు. లేకపోతే బ్యాక్‌కి చేయొచ్చు. ఈ అడ్జస్ట్‌మెంట్ కూడా ఉంది. అండ్ ఇంకో విషయం ఏమంటే సన్ రూఫ్ కూడా ఉందండి. సన్ రూఫ్ కూడా ఖచ్చితంగా ఉందన్నమాట. టాప్ ఎండ్ కాబట్టి. ఇంక ఫ్రంట్ సైడ్ అయితే మనం ఫ్రంట్‌కెళ్ళిపోదాము. రైట్. మనం ముందర కూడా చూద్దాం రండి. ముందర ఉండే నాకు తెలిసిండే ఆప్షన్‌లయితే నేను చూపిస్తానండి ఖచ్చితంగా. అవును. మెయిన్ మాట చెప్పలేదు గానీ ఆటోమేటిక్ అండి బండి. ఇది మాన్యువల్ కాదు. ఆటోమేటిక్ బండి. అండ్ బండి విషయానికొస్తే చూడండి మీరు కావాలంటే మీకు బ్రేక్ అండ్ ఎక్సిలరేటర్ రెండే ఉంటాయి గానీ, గేర్ ఉంటేనే క్లచ్ ఉంటుంది. బ్రేక్ అండ్ ఎక్సిలరేటర్ రెండున్నాయి. ఇంగా ఒకసారి మనం బండనేది ఇగ్నిషన్ ఆన్ చేద్దాం. ఇగ్నిషన్ కాకపోయినా బండి ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. కామన్‌గా మీకు బండ్లనేది ఏదైనా పుష్ బటన్ స్టార్ట్ అంటే ఒక్కసారి పుష్ బటన్ స్టార్ట్ అంటే ఇక్కడ యాడైనా వస్తాయి. కానీ దీన్ని చూసుకోండి. ఇక్కడ బటన్ గురించి చెప్తాను. ఇది పుష్ బటన్ స్టార్ట్ అండి. బటన్ స్టార్ట్ వస్తుందన్నమాట. ఇంగా ఇది చూసుకుంటే మనకు వాల్యూమ్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చే ఆప్షన్‌లన్నీ కామన్‌గా ఇక్కడ ఇస్తాడు ఆప్షన్‌లన్నీ. అవన్నీ ఇక్కడ ఇచ్చినాడన్నమాట. ఇక్కడ చూసుకోండి మీరు. అంటే బ్లూటూత్, రేడియో అంతా మీడియా అంతా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు మనము. ఇది హ్యాండ్ బ్రేక్ అండి ఇది. ఇది హ్యాండ్ బ్రేక్ అన్నమాట. ఎందుకంటే చాలా మందికైతే తెలీదు హ్యాండ్ బ్రేక్ గురించి. అండ్ ఇది చూసుకోండి మీరు. చూసుకుంటే ఆటోమేటిక్ గేర్స్ అన్నమాట. ఒకసారి బండి నేను స్టార్ట్ చేసి చూపిస్తానండి. ఇది ఒకసారి చూడండి. స్క్రీన్ చూడండి. చూస్తున్నారు గదా! అది మామూలుగా కామన్‌గా మనం బండి ఆఫ్ అయితానే ఒకసారి చూడండి. బండి ఆఫ్ అయితానే ఒకసారి ఇగ్నిషన్ చూడండి. ఆఫ్ అయితానే ఆటోమేటిక్‌గా అది క్లోజ్ అయిపోతుందన్నమాట మీడియా గూడా. చూడండి. ఓకేనా? అంటే ఆప్షన్ అదే చెప్తాను కదా! మంచి ఆప్షన్‌లు ఇస్తాడు. ఇంక రీడింగ్ విషయానికొస్తే 96,000 తిరిగిందండి. షోరూమ్ సర్వీస్ మీద ఉంది బండి గాని. ఒకసారి మళ్ళీ మనం బండయితే స్టార్ట్ చేద్దాము. రైట్. ఇంక మీరు చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ పరంగా చూసుకుంటే గూడా ఆటో నొక్కినామంటే చూడండి 2 సైడ్స్ అనేది వర్క్ చేస్తాయన్నమాట ఏసీ వెంట్స్. 2 సైడ్స్ కూడా ఉంటాయి. ఇంగ క్రూజ్ కంట్రోల్ అంటే ఫీచర్స్ పరంగా మాట్లాడుకుంటే ఫీచర్స్ అన్నీ ఉన్నాయండి దీంట్లో. అంటే మనం ఏమి మాట్లాడకూడదు. అట్లుంటాయన్నమాట ఫీచర్స్ పరంగా చూసుకుంటే. ఇక్కడ చూసుకోండి మీరు చూసుకోవచ్చు. ఇంగ సన్ రూఫ్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సన్ రూఫ్ బటన్ చూసుకోండి. సన్ రూఫ్ అయితే ఇక్కడ చూడండి. గాని మనం పెన్ డ్రైవ్ ఏదైనా పెట్టుకోవచ్చనమాట. ఇంక స్పేస్ విషయానికొస్తే ఇక్కడ చూడండి ఎక్కడైనా గాని మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఇక్కడనేది ఉంది. అంటే ప్రతి చోట ఒక ఆప్షన్ అంటే ఏదో ఒకటి ఇచ్చింటాడనమాట. బండికి మనకు పనికొచ్చే విధంగా ఏదో ఒకటి ఇచ్చింటాడనమాట. బండయితే ప్రస్తుతానికి స్టార్టింగ్‌లో ఉంది. ఒక సైడ్ డోర్ అనేది ఓపెన్ ఉంది కాబట్టి అది. ఇంక ఇక్కడ చూసుకుంటే మనం లాక్, అన్‌లాక్ ఇంగా మిర్రర్ అడ్జస్ట్‌మెంట్ ఇక్కడ చూసుకుంటే ఆ బటన్స్ అన్నీ ఉంటాయి. ఇంగా లైటింగ్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఉంటుందనమాట. ఇక్కడ చూడండి మీరు. ప్లస్ ఇదైతే మనకు తెలీదండి. ఇదైతే మనకు తెలీదు కాబట్టి నేను చెప్పడం లేదు.
ఇంకా స్టీరింగ్లో చూసుకుంటే స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇంకా మీకు ఆడియో పరంగా చూసుకుంటే ఇంకో విషయం ఏమంటే ఆడియో పరంగా చెప్పాలంటే మెయిన్ విషయం అదే. ఆడియో పరంగా చెప్తే ఈ ఆడియో దీంట్లో ఉండే స్పీకర్స్ అండి. స్పీకర్స్ చూడండి ఇక్కడ మీకు డోర్స్‌కి వస్తాయన్నమాట. డోర్‌కి వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడొస్తాయి. అంటే స్పీకర్స్ అయితే చిన్న స్పీకర్లు చాలా ఉంటాయి దీనికి. అంటే బ్యాక్ సైడ్ 2 స్పీకర్లు బ్యాక్ సైడ్ అంటే ఎనకాల డిక్కీ కాడ వస్తాయి. బూట్ స్పేస్ కాడ అంటే అక్కడ 2 స్పీకర్‌లొస్తాయి. వెనకాల డోర్‌కి 2 స్పీకర్‌లొస్తాయి. అన్నీ కలుపుకుంటే మీకు చాలా మంచి సౌండ్ బేస్ వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏమంటే లోపల స్పీకర్లు గూడా మీకు ఆడి స్పీకర్‌లే ఉంటాయండి. ఆడి స్పీకర్‌లు ఏమంటే మొత్తం మనం కనుక్కునిందేమంటే 4 స్పీకర్‌లొచ్చి 1,27,000 అండి. విత్ జీఎస్టీ అన్నమాట. ఒకసారి మీకు సౌండ్ గూడా పెట్టి చూపిస్తాను. ఓకే. విన్నారు గదా! అంటే యాక్చువల్‌గా నేను పెట్టింది చానా తక్కువండి. అది మనం ఎక్కువ పెట్టుకుంటా పోతే చానా ఉంటుందండి వాల్యూమ్ మట్టుకు. నేను చెప్తాను కదా! మంచి బేస్‌తో మంచి సౌండ్ వస్తుందన్నమాట. మనం పెట్టే కొద్దీ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి అడ్జస్ట్‌మెంట్ అనేది మీకు ఇక్కడే ఉంటుంది. ఓకే. ముందర మీకు 2 సీట్లు కూడా ఒక డ్రైవర్ సీట్‌కి అండ్ పక్కన ప్యాసింజర్ సీట్‌కి చూసుకోండి ఇక్కడ. ఇక్కడనేది మీకు అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయన్నమాట. ఇది బ్యాక్ సైడ్ పోతుంది అంటే ఫ్రంట్ అంటే చూసుకోండి పుష్ బ్యాక్ అనేది ఫ్రంట్‌కి బ్యాక్ అయితుంది. అండ్ ఇది చూసుకుంటే చూడండి ఒక్కసారి సీట్ అనేది ముందరికి వెనకాలకి మనం ఇక్కడే చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా 2 సీట్లు అనేది ఉంటాయి. కామన్‌గా అంటే కొన్ని బండ్లు ఈ సీట్‌కి మట్టుకే ఉంటాయి. ప్యాసింజర్‌కి అనేది ఉండదు. కానీ ఈ బండికి 2 అంటే ప్యాసింజర్‌కి అండ్ డ్రైవర్‌కి ఇద్దరికీ ఉంటాయన్నమాట. ఓకే. రైట్. ఇంగా మనము డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ చేసి సారీ డాష్‌బోర్డ్ కాదు. బానెట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంజిన్ సెక్షన్ చూపిస్తాను. అండ్ డిక్కీ బూట్ కూడా స్పేస్ చూపిస్తాను. అండ్ వీడియో కూడా కొద్దిగా లెంతీ కావచ్చు. కానీ మీరు చూడండి ఖచ్చితంగా. బండి ఒకసారి మనం ఆఫ్ చేసేద్దాం. బ్యానెట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి. బ్యానెటే చూడండి అసలు చాలా పెద్దది ఉందండి. ఒక్కసారి లోపల చూసుకోండి మీరు. లోపల చూసుకుంటే ఇంజిన్ కూడా చూడండి. ఇంజిన్ కూడా అంటే వాళ్ళకి అడిగింది లేదు. మామూలుగా ఎట్లుంటుందో మా ఫ్రెండ్‌ది కాబట్టి అంటే డీలర్‌ది అయితే కాదండి. మా ఫ్రెండ్ ఓనరు. మా ఫ్రెండ్‌దే బండి. అందుకని నేను చెప్పడము. క్లీన్‌గా అయితే బండి అయితే కడిగిచ్చింట్లేదు. కానీ లోపల ఇంజిన్ చూడండి. చానా అంటే హెవీగా ఉంటుంది ఇంజిన్ అన్నమాట. అంటే ఆడి కదండీ అంత మాత్రం ఉండాల ఖచ్చితంగా. మీరైతే దీనికైతే ఎక్కడైనా తగిలిందా? ఏమన్నా మారినాయా? అని చెప్పి ఏం అడిగే పని ఉండదండి. ఖచ్చితంగా బండి బాగుంటుంది. చాలా బాగుంటుంది. అండ్ క్లాస్ బండి. ఇట్లా బండ్లయితే అంటే కొనేవాళ్ళు కొంటారండి. ఇట్లా బండ్లు కూడా మంచి బండ్లు కొంటారు. కానీ కొనేవాళ్ళైతే ఖచ్చితంగా మంచి లైక్ చేసేవాళ్ళైతే మంచి కొనేవాళ్ళైతే ఖచ్చితంగా ఈ బండి కొంటారండి నాకు తెలిసింది. మీరు రండి ఆఫీస్‌లో మా ఆఫీస్‌లోనే ఉంటుంది. మా భారత్ కార్స్‌లోనే ఉంటుంది బండి ఎప్పుడైనా వచ్చినా కూడా మీరెప్పుడైనా రండి. మా ఆఫీస్‌లోనే ఉంటుంది. ఇంకో విషయం ఏమంటే బండి చూడండి. హర్యానా బండి నేను చెప్తి కదా! హర్యానా రిజిస్ట్రేషన్ బండి కూడా అంటే మన ప్లేట్ అనేది తగిలించినాం అప్పుడే. హర్యానా రిజిస్ట్రేషన్ మీదుంది. నేను అప్పుడే చెప్పినట్లు మీకెవరైనా కావాలంటే హర్యానాలో కూడా రిజిస్ట్రేషన్ చేసిస్తాం. లేదంటే ఎన్ఓసి తీసిస్తాం. మీరిక్కడ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అండ్ బూట్ స్పేస్ కూడా చూపిస్తాను ఒకసారి రండి. ఇంక బూట్ స్పేస్ చూసుకుంటే బూట్ స్పేస్ చూడండి ఎంతుందో అసలు లోపల చూడండి. చానా ఉంటుందన్నమాట. చానా పెద్దది బూట్ స్పేస్ అయితే లోపలికి. మనకు జాకీ పెట్టడానికైనా గానీ, ఏదైనా స్పేర్స్ లోపల పెట్టుకోవడానికి వీలైనా గాని చూడండి ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు మీరు లోపల గూడా మనము జాకీ ఏదైనా అంటే బాడీ కవర్ ఏదైనా పెట్టుకోవచ్చనమాట దీంట్లో. అండ్ లోపలొచ్చి చూడండి స్టెప్నీ గూడా ఇక్కడ చూపిస్తాను. స్టెప్నీ గూడా చూసుకుంటే లోపల స్టెప్నీ గూడా అంటే స్టెప్నీ ఉంటుంది. ఒక 50% వరకు స్టెప్నీ ఉంటుంది. ఇంక బండి పరంగా అయితే మీరు ఆలోచించే పనుండే ఉండదండి. ఓకేనా? ఇంక ఫైనల్‌గా మనము బండి మొత్తం చూసుకున్నాము. ఎవరైనా కావాలంటే లైవ్‌కి రండి. ఆఫీస్ కాడికి రండి. మీరు విజిట్ చేయండి. ప్రైస్ ఓకే అంటేనే మీరు బండి ట్రయల్ తీసుకోండి. ఎందుకంటే వేరే బండి ఇచ్చేటట్లు నేను ఈ బండయితే ట్రయల్ ఇవ్వలేనండి. ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మీకు ప్రైస్ ఓకే అంటేనే మనం తీసుకుంటామంటేనే బండి ట్రయల్ తీసుకోండి. అంతేగాని మీ ఊరికే అయితే ట్రయల్ అయితే ఇవ్వదలుచుకోలేను. ఎందుకంటే అది మా ఫ్రెండ్ అంతే బండి గల ఓనర్ అయితే రెస్ట్రిక్షన్ అనేది పెట్టినాడు ఖచ్చితంగా. ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా కొనేవాళ్ళైతే ట్రయల్ ఇయ్యండి. లేకపోతే వద్దు అని చెప్పి. ఓకే. ప్రైస్ విషయానికొస్తే మీరు ఎవరైనా నాకు దయచేసి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నేను ఫోటోస్ అండ్ వీడియోస్ అంటే వీడియో కాదు. వీడియో అనేది అప్‌లోడ్ చేస్తాను. ఫోటోస్ అనేది మీకు పెడతాను. అండ్ డీటెయిల్స్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. ఇంక ప్రైస్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. డైరెక్ట్‌గా నాకు మెసేజ్ చేయండి. నేను ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను. ఓకే. ఇంక ఏదైనా డౌట్ ఉంటే నాకు దయచేసి కాల్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్‌తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.